నమస్తే ట్రేడర్స్. ఒక ట్రేడ్ అయితే కాల్ సైడ్ తీసుకున్నాను. లాజిక్ ఏంటంటే మనకి ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ చేసింది, అలాగే R1 పీవాడి ఇట్లా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అందుకే తీసుకున్నా. చూద్దాము ప్రాఫిట్ లాస్. ఒకవేళ ప్రాఫిట్ వస్తే అయితే 1:3 అయితే బుక్ చేస్తాం. 1:3 పక్కా. లేదంటే ఓకే ఫ్రెండ్స్. SL అయితే హిట్ అయింది, 554 లాస్ ఫస్ట్ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఎంట్రీ అయ్యా, స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసి. నో ప్రాబ్లం, మనకి అలా లాస్ చిన్నదే 554. బట్ ప్రాఫిట్ వస్తానైతే మనం 1800 ఎట్లయినా బుక్ చేస్తుండే. మన రిస్క్ రివార్డ్ అట్లుంటుంది. లాస్ యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్ ఏంటంటే మనం డిస్కౌంట్ కోసం వెయిట్ చేయలేదు, సైడ్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రేడ్ ఇట్లా సేమ్ అలానే అయ్యింది. చూద్దాము, ఈ ట్రేడ్లో ఇట్లా సెలెక్ట్ అయితే మన డే అనేది క్లోజ్. బట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం వల్ల మన క్యాపిటల్ అయితే వైపౌట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ డైలీ 2 ట్రేడ్స్ చేస్తే మనకి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అన్నమాట. ఓవర్ ట్రేడింగ్ అవన్నీ చేయొద్దు. ఓకే, డే అన్నది క్లోజ్. టోటల్ లాస్ వచ్చేసి 1139 అయితే లాస్ వచ్చింది. ఈరోజు డే అనేది క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.